అడ్రస్ చెప్తావా, చూపిస్తావా? ఎక్కడో మీ ఇల్లు? చూపిస్తా. తిన్నావా ఏమన్నా? తినలే. ఎన్ని రోజులు అవుతుంది తినక? 2-3 రోజులు అవుతుంది. 2-3 రోజుల నుంచి తినలేదా నువ్వు? ఎందుకు? దొరకలే. ఇక్కడ పెడితే తింటావా? తింటావా? అనాథుల పాలిట ఆపద్బాంధవ నిలయమైన అమ్మా నాన్న అనాథాశ్రమంలోకి మరో అభాగ్యుడు చేరాడు. పూర్తి వివరాలలోకి వెళితే, రోడ్లపై మతిస్థిమితం లేకుండా దిక్కుతోచని స్థితిలో తిరుగుతున్న కాజా అనే ఈ అభాగ్యుడిని గుర్తించిన చౌటుప్పల్ పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో వారి ఆదేశాల మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చి పునర్జన్మనిచ్చారు. ఈ సందర్భంగా చౌటుప్పల్ పిఎస్ కానిస్టేబుల్ మాట్లాడుతూ, చౌటుప్పల్ బస్టాండ్ పరిసరాలలో మతిస్థిమితం కోల్పోయి అనాథగా తిరుగుతున్న ఈ నిర్భాగ్యుడిని గుర్తించి మా సిఐ మన్మథ కుమార్ గారు, ఎస్ఐ యాదగిరి గారి ఆదేశాల మేరకు ఇక్కడకు తీసుకువచ్చి అప్పగించామని చెప్పారు. చౌటుప్పల్ పిఎస్ నుంచి వచ్చినాం. పెట్రోలింగ్ చేస్తుంటే ఈ స్వామి బస్టాండ్లో మాకు దొరికిండు. పోలీస్ స్టేషన్ నుంచి సిఐ గారు మన్మథ కుమార్ సారు, అదేవిధంగా ఎస్ఐ యాదగిరి సారు పర్యవేక్షణలో ఈ స్వామిని అమ్మా నాన్న ఆశ్రమంలో హ్యాండ్ ఓవర్ చేద్దామని వచ్చినాం. స్వామి ఆశ్రమానికి చేరుకోగానే సిబ్బంది అతడిని ఆప్యాయంగా చేరదీసి ముందుగా వైద్యశాల విభాగంలోకి తీసుకువెళ్లగా ఆశ్రమ వైద్యులు అతని బీపీ, షుగర్ లెవెల్స్, ఆక్సిజన్ లెవెల్స్ వంటి ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేశారు. వయసు పెరిగిన పసితనం పోని ఆ భాగ్యుడి అమాయకపు మాటలు వింటుంటే ఎవరికైనా జాలి కలగక మానదు. మీ వాళ్ళది ఫోన్ నెంబర్ ఉందా? ఫోన్ నెంబర్ తెలుసా? ఫోన్ నెంబర్ లేదు. నై ఇంటికి తీసుకెళ్తే గుర్తుపడతావా? అడ్రస్ చెప్తావా, చూపిస్తావా? ఎక్కడో మీ ఇల్లు? చూపిస్తావా తీసుకెళ్తే? తిన్నావా ఏమన్నా? తినలే. ఎన్ని రోజులు అవుతుంది తినక? 2-3 రోజులు అవుతుంది. 2-3 రోజుల నుంచి తినలేదా నువ్వు? ఎందుకు? దొరకలే. దొరకలే. ఇక్కడ పెడితే తింటావా? తింటావా? గత 3 రోజుల నుండి తినడానికి ఏమీ దొరకలేదని కాజా చెప్పడంతో వైద్యులు అతని దీనస్థితిని చూసి చెలించి వెంటనే భోజనం పెట్టించగా తృప్తిగా తిన్నాడు. అనంతరం రోజుల తరబడి స్నానం లేక పెరిగిన జుట్టు గడ్డాలతో ఉన్న అతనికి ఆశ్రమ సిబ్బంది కేశఖండన చేసి శుభ్రంగా సబ్బుతో రుద్ది స్నానం చేయించి మామూలు మనిషిగా మార్చారు. విధిరాత కారణంగా మానసిక వికలాంగుడిగా మారిన ఈ అభాగ్యునికి మెరుగైన వైద్యమందించి త్వరలోనే సొంతవారి చెంతకు చేర్చేందుకు కృషి చేస్తుంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. మానవదేవుళ్లారా, మీరు ఇస్తున్న విరాళాలతోనే ఇలా రోడ్లపాలైన ఎందరో అభాగ్యులను అక్కున చేర్చుకొని వారికి కూడు గూడు వైద్యము అందించి వారి గతం గుర్తుకు వచ్చాక వారి కుటుంబీకులకు అప్పగించగలుగుతున్నాము. ఎవరూ లేని వీళ్లకు కొండంత అండగా నిలుస్తున్న మానవతామూర్తులందరికీ అమ్మా నాన్న అనాథ ఆశ్రమం ఎప్పటికీ రుణపడి ఉంటుంది.